నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఐటీయూసీ ధర్నా, ఎమ్మెల్యే మేయర్ డివిజన్ బాట, పోలీస్ కమిషనర్ సందర్శన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈరోజు కుందన్పల్లి వద్ద ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ను ఆకస్మికంగా సందర్శించారు. సంస్థలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, సెక్యూరిటీ వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, మాక్ డ్రిల్ నిర్వహణ తదితర అంశాలపై మేనేజర్ మనీష్ను అడిగి తెలుసుకున్నారు. సంస్థ పరిధిలో భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పటిష్టంగా అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలా పర్యవేక్షించాలని అధికారులు సిపి ఆదేశించారు. సంస్థకు సంబంధించిన వాహనాల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతి వేగంగా వాహనం నడపకుండా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలని ఆయన సూచించారు. సంస్థలో ఎదురవుతున్న సమస్యలు, భద్రతా పరమైన అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పోలీస్ కమిషనర్ పరిశ్రమల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి కార్మికుల డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో నాయకులు SO2 GMకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామకాల్లో అనర్హులుగా ప్రకటించిన కార్మికులకు చెందిన 400 మందికి పైగా డిపెండెంట్లు ఇప్పటికీ ఉద్యోగ నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వని కారణంగా వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. డిపెండెంట్లకు తక్షణమే నియామక పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మరింత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ తదితరులు ఉన్నారు. ఇది డిపెండెంట్ జాబ్. మా హస్బెండ్ ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ఈ పని చేసుకొని బతకాలి. నాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా పిల్లలకి కొంచెం మెంటలీ ఛాలెంజ్ పిల్లలు, వాళ్ళకి హాస్పిటల్లో చూపెట్టాలి. ఈ జాబ్ కోసం చాలా మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. నేను ఇంకా రావట్లేదు.
కనీసం హాస్పిటల్లో చూపెట్టుకుందామన్నా కూడా ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉండదు జాబ్ పెట్టే వరకు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకు అపాయింట్మెంట్ తొందర ఇస్తే మేము సింగరేణి మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఉద్యోగం కోసం మా జాబ్స్ మాకు ఇవ్వాలి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ఉన్న ఆధారం మా హస్బెండ్ చనిపోయాడు. మాకు జాబు రావాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి. ఆయన సింగరేణి చేస్తే నాకు మా ఆయన ఉన్న ధైర్యం ఉంటుంది. నాకు జాబ్ రావాలి అని చూస్తున్నాను. మా నియామక పత్రాలు మాకు ఇస్తే మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం. కూడా అమ్మాయిలు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేను కూడా చేద్దామని డాడీని ఒప్పించి మరి నేను చేస్తున్నా. నేను సింగరేణి చేస్తే నా పేపర్స్ అక్కకి అయితే బాగోదు. ఇప్పుడు నేనే చేయాలి. పేపర్స్ ఏమో 8 months 9 months అవుతుంది, ఇంకా రావట్లేదు. మా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తానన్నా వాళ్ళు ఇస్తారని మేము చూస్తున్నాం. దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇన్వాల్వ్ అయ్యారు. సరే, సింగరేణి పరిస్థితులపైన వారు మాట్లాడారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఆపడానికి లేదు, మేము వెంటనే ఇస్తామని మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నిన్ననే చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే డిపెండెంట్ నియామక పత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే 430 మంది చిల్లర మెడికల్ ఫిట్ అయ్యి వాళ్ళ తండ్రుల జాబులు కావాలని చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వారు 8 నెలలుగా అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు. తిండికి లేక అనేక బాధలను అనుభవిస్తున్న వీరందరికీ మనం తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆంధ్ర పాలకుల కన్నా అధ్వానం అవుతా ఉన్నది. ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు మనం చేసేయాలని. ఇలా సింగరేణి ఉంటేనే ఈ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల్లో ఇంత ఆలస్యం ఎందుకు, ఇంత జాప్యం ఎందుకు? దీని మీద రాజకీయమా? ఈ రాజకీయ దోక్యాన్ని తగ్గించండి. వెంటనే కార్మికులకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. సెక్షన్ మీటింగ్లో పెట్టాం, ఒప్పందం చేసుకున్నాం. అయినా కానీ ఇంతవరకు అతి గతి లేక ఈ రోడ్డున పడుతున్నారు పిల్లలు. వెంటనే వీళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వారసత్వ ఉద్యోగాలు మేము పోగొట్టలేదు, డిపెండెంట్ ఉద్యోగాలు మేము పోగొట్టము. ఈ బరాబర్ ఇస్తామన్న ఈ గవర్నమెంట్ను మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు 2 సంవత్సరాల నుండి ఎందుకు ఆపుతా ఉన్నారు? 2 సంవత్సరాలుగా ఏమైంది ఈ సింగరేణికి? ఈ సింగరేణి ఎందుకు అప్పుల్లోకి పోతుంది? ఈ సింగరేణికి సంబంధించిన డబ్బులను ఎవరు వాడుకుంటున్నారు? ఈ రాజకీయ జోక్యం ఏంది? ఈ సింగరేణి అప్పుడు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు లేదా? ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఎవరు దీన్ని సింగరేణి డబ్బులను వాడుకోలే కదా? మరి మన తెలంగాణ వచ్చినాక 56,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పులు ఉన్నది? ఈ అప్పులు తీర్చాలి, సింగరేణి సంస్థను రక్షించాలి, కొత్త మైలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో ఏమన్నాడు? ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉన్నది, అనేక అవకతవకలు జరిగినాయి అంటాడు. మరి మనం ఎక్సెస్ మ్యాన్ పవర్ ఎట్లా ఉంటుంది? కొత్తగా మనకు గనులు కావాలి కదా. మనం అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అని అనేక హామీలు సింగరేణికి కూడా ఇచ్చారు కదా. సింగరేణికి సంబంధించిన ఈ గ్యారంటీలను మర్చిపోయారా? మరి దాదాపు 10 నెలలుగా మెడికల్ ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా గత సంవత్సరం సిఎండ్ఎండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టైం ఇవ్వాలి, ఆయన వచ్చి ఇస్తానంటాడు అని చెప్పేసి ఆపారు. వాళ్ళు రారు, వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి సింగరేణిలో కార్మిక వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయినా చనిపోయినా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం అనుకున్నది. ఈ రాజకీయ జోక్యం వల్ల వేజ్ బోర్డు అగ్రిమెంట్ను కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం ఆపుతా ఉన్నది. కాబట్టి గత నెలలో మేము 2 నెలల క్రితమే
సింగరేణి వ్యాప్తంగా జాతా కార్యక్రమం చేసి సింగరేణిలో మెడికల్ బోర్డు జరపాలి, డిపెండెంట్కి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చేస్తే సింగరేణి యాజమాన్యం గత నెల 12వ తారీఖు నాడు మేము తప్పనిసరిగా వీళ్ళందరికీ తొందరలోనే ఉద్యోగాలు ఇస్తాము, ఒక డేట్ ఇస్తాము అని చెప్పారు. కానీ మళ్ళీ మొన్న ఎమ్మెల్యేల మీటింగులో రాజకీయ నాయకులు, మంత్రులు మళ్ళీ మేము ఇస్తాము డేట్ తర్వాత అంటున్నారట. వాళ్ళ వల్లే ఇప్పుడు ఆలస్యం అవుతుంది. కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా గతంలో అసలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఆఫీస్ ఆర్డర్లు యాజమాన్యమే ఇచ్చేది, ఏ రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల సంబంధం లేదు. కాబట్టి వెంటనే డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసర్లని డిపెండెంట్ ఉద్యోగాల కొరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముట్టడి చేశారు, ధర్నా చేసి మెమోరాండం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే డేట్ ఇచ్చి పలానా తారీఖు నాడు మీకు ఆర్డర్లు ఇస్తామంటే మంచిదే, లేకపోతే అట్లనే మెడికల్ బోర్డు కూడా పెడతామని చెప్పారు కానీ ఇంతవరకు డేట్ ప్రకటిస్తలేరు. కాబట్టి మెడికల్ బోర్డు పెట్టే డేటుని, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చే డేటుని సింగరేణి యాజమాన్యం ప్రకటించకపోతే గుర్తింపు సంఘంగా ఏఐటీసీ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెను చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కార్మికులందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తాం. వీధులన్నీ విశాలంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సులువుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశించారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పెద్దపల్లి అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీతో కలిసి 27వ డివిజన్ రామగుండం ముబారక్ నగర్, విద్యుత్ నగర్ సబ్ స్టేషన్ ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఆయేషా ఖానం, వాజిద్ ఖాన్ డివిజన్ సమస్యలు వారికి వివరించారు. డివిజన్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చేపట్టిన కాలువల పూడిక తీత, పిచ్చి చెట్లు, ముళ్ల పొదలకు తొలగింపు పనులను ఆయన వారు పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో వరద ప్రభావానికి ఎక్కువగా గురయ్యే రామగుండం మేజర్ నాలాలో ఎన్టీపీ సంస్థ ద్వారా పూడిక తొలగింపు పనులు చేపట్టాలని అన్నారు. మందకొండి సాగుతున్న డ్రైన్ నిర్మాణ పనులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలని అన్నారు. నూతన ఎస్సీ వసతి గృహ భవనం నిర్మించడానికి వీలుగా శిథిల భవనం తొలగించాలన్నారు. ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా జరిగేలా సంబంధిత విభాగం అధికారులకు సూచించాలని ఆదేశించారు. ఏ ఫౌరోజ్ జంక్షన్ను విశాలమైన అందమైన కూడలుగా తీర్చిదిద్దాలని అన్నారు. కొత్త బస్టాప్ నిర్మాణంతో పాటు సశక్తి మహిళా సంఘాల ద్వారా జంక్షన్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఇస్సంపల్లి అంజయ్య, సిరిశెట్టి సతీష్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, టిపిఎస్ నవీన్, ఏఈ తేజస్విని, శానిటరీ జవాన్ ముధాం తిరుపతి తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.